హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.2 నుండి విచ్ ఆఫ్ ది ఫోర్త్ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఆ ఫోర్త్ సమ్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ ఏపీలో ఉన్నాయో చెప్పాలి. తర్వాత 3, 8, 13, 18, and 78 సమ్ అనేది అంటే వచ్చిన సమ్ని అంటే ఇచ్చిన టర్మ్స్లో మనకి 78 టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. Solution: let given that 3, 8, 13, 18, and so on 78. దీనికి నేమ్స్ తీసుకుంటే A1, A2, A3, A4 and so on AN. ఓకే, A1 ఈజ్ ఈక్వల్ టు A అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, మనకి 3 అవుతుంది. నెక్స్ట్ D వాల్యూ కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1. నెక్స్ట్ ఏ వాల్యూ A2 అంటే మనకి ఎంత 8 మైనస్ A1 అంటే 3. 8లో 3 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 5. D వాల్యూ వచ్చేటికి 5. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది అండ్ D వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, మన టర్మ్ తెలుసుకోవాలి. అంటే 78 టర్మ్ అని తెలుసుకోవాలి. మన 78 అన్నా 53 అన్నా 40 అన్నా 100 అన్నా టర్మ్స్ తెలుసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి, AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఏ టర్మ్ అయినా సరే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. AN అంటే మనకి 78, A అంటే మనకి 3, N-1, D అంటే మనకి 5. 78 ఈ 3 ఇటు సైడ్ ప్లస్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ టు RHS అంటే LHS నుండి RHS నుండి LHS ట్రాన్స్ఫర్ చేస్తే -3 అవుతుంది. -1 ఇంటూ 5 సబ్ట్రాక్షన్ చేస్తే 75 ఈజ్ ఈక్వల్ టు N-1 ఇంటూ 5. ఈ 5 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది. ఇటు సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తే 75/5 వస్తుంది. అంటే డివిజన్ అవుతుంది. మల్టిప్లై డివిజన్ అవుతుంది. N-1 ఇందులో 5 1s 5 5s 15. రిమైన్ 2 ఉంది కదా, 7 నుంచి 2 తీసేస్తే 7 నుంచి 5 తీస్తే 2 2 5 25 5 5s 25 సరిపోయిందా. ఓకే, అంటే 15. ఇది 1 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +1 ఈజ్ ఈక్వల్ టు N. ఈ రెండు 16 యాడ్ చేస్తే N. దేర్ఫోర్ N వాల్యూ ఎంత వచ్చింది, మనకి 16 వచ్చింది. అంటే మనకి ఇక్కడ 16 అనే టర్మ్ ఎంత, మనకి 78. అంటే దేర్ఫోర్ 16th టర్మ్ ఈజ్ 78. 16 టర్మ్ ఎంత వచ్చింది, మనకి 78 వచ్చింది. ఓకే, ఈ విధంగా టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయలేదు, ఈజీగా చేసుకోవచ్చు ఈ సమ్ అనేది మనం. నెక్స్ట్ 5th సమ్ కూడా సేమ్ మోడల్. ఇందులో 5th సమ్లో ఫస్ట్ సమ్ వచ్చి ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. కొన్ని ఇచ్చిన సమ్స్ సమ్స్ ఏపీలో ఉన్నాయంటే అవి టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ టర్మ్స్ చూద్దాం. అందులో ఫస్ట్ సమ్ 2 సమ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ సమ్ సొల్యూషన్: let even that 7, 13, 19, and so on 205. ఇది కూడా A1, A2, A3 అండ్ సో ఆన్ ఏ అనే నేమ్స్ ఇచ్చేసుకోవాలి. అండ్ సో ఆన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఎక్కడ వరకుని 205 వరకు ఉన్నాయి. ఓకే, A1 ఈజ్ ఈక్వల్ టు A. ఇప్పుడు A1 ఏమవుతుంది, మనకి 7 అవుతుంది ఫస్ట్ టర్మ్. ఇప్పుడు D కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1. A2 అంతా 13 మైనస్ A1 7. 13 నుంచి 7 తీసేస్తే 6. అంటే D వాల్యూ ఎంత వచ్చిందని 6 వచ్చింది. ఏ వాల్యూ తెలిసింది, D వాల్యూ తెలిసింది. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏముంది, 205 టర్మ్ అనేది తెలియాలి. అంటే ఎంత టర్మ్ తెలియాలి. AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D ఫార్ములా. AN అంటే మనకి ఇక్కడ 205. A అంటే 7,
n minus 1 into d అంటే 6 205 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -7 n minus 1 into 6 ఓకే ఇందులో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 198 కాకపోతే మీకు చెక్ చేసుకోండి 205 నుంచి 7 తీస్తే ఎంత వస్తుంది 5లో 7 తీలో 50లో 7 తీస్తే ఎంత వస్తుంది మనకి 8 వస్తుంది ఓకే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుండి బార్ తెచ్చుకుంటే 10 అయింది ఈ 10 నుంచి మరి దీన్ని బార్ ఇచ్చేస్తే ఇక్కడ ఎంత అయింది 9 అయింది అంటే 9 ఇది ఆల్రెడీ ఇక్కడ ఒకటి బార్ ఇచ్చేసాం కాబట్టి 1 ఉంది అంటే 198 n minus 1 into 6 ఈ 6 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది ఈజ్వల్ ఎవరిలోకి వస్తే డివిజన్ చేస్తుంది 6 3s 18 1 రిమైండర్ ఉంది అంటే 18 మళ్ళీ 6 3s 18 అంటే 33 ఈ 1 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +1 ఈజ్ ఈక్వల్ టు n ఈ రెండు యాడ్ చేస్తే 34 ఈజ్ ఈక్వల్ టు n therefore n ఈజ్ ఈక్వల్ టు 34 n వాల్యూ ఎంత వచ్చింది మనకి 34 అనేది రావడం జరిగింది ఓకే నెక్స్ట్ therefore 34th term is ఎంత 205 34th టర్మ్ అనేది 205లో ఉందన్నమాట 205 అనేది ఎక్కడుంది 34th టర్మ్లో ఉందని సో ఆన్ కదా మధ్యలో 34th టర్మ్లో అనేది ఉందన్నమాట ఓకే ఇప్పుడు 5థ్లో ఫస్ట్ రోమన్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు 5థ్లో సెకండ్ రోమన్ అనేది మనం చెప్పుకోవాలి ఓకే ఇది 5థ్లో మనకి సెకండ్ రోమన్ గివెన్ దట్ ఓకే A1 A2 A3 అండ్ సో ఆన్ AN ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చేసుకోవాలి అంటే 18 ఈ రెండు మల్టిప్లై చేయాలి 15 2s 30 ఇవి వచ్చిన దానికి పైన ఉన్నది కలపాలి అంటే 30 + 1 31/2 13 అండ్ సో ఆన్ -47 A1 A2 A3 అండ్ సో ఆన్ AN ఇప్పుడు మనం సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ ఏంటి ప్రాసెస్ A1 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత మనకి 18 D వాల్యూ కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 D వాల్యూ ఎంత మనకి A2 అంటే మనకి 31/2 -18 ఎల్సిఎం చేస్తే 2 31 - 18 into 2 ఓకే D ఈజ్ ఈక్వల్ టు 31 - 18 2s ఎంత మనకి 2 8s 16 1 ఉంది 2 1s 2 2 + 1 3 అంటే 36 18 2s అంటే 36/2 D వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 31లోంచి 36లోంచి 31 తీయాలి 31 నుంచి 36 తీయాలి కాబట్టి 36లో 31 తీస్తే ఎంత 5 A5 - 5/2 D వాల్యూ వచ్చేటికి ఎంత వచ్చింది మనకి -5/2 వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు కామన్ D వచ్చేసింది కామన్ డిఫరెన్స్ నెక్స్ట్ మనకి -47 వాల్యూ కావాలి ఓకే అప్పుడు ఏముంది AN ఈజ్ ఈక్వల్ టు A + n - 1 into D AN అంటే మనకి -47 ఈజ్ ఈక్వల్ టు A అంటే మనకి 18 + n - 1 into D అంటే మనకి -5/2 -47 - 18 ఈజ్ ఈక్వల్ టు n - 1 into -5/2 into ఓకే నెక్స్ట్ ఈ రెండు మైనస్ దగ్గర మైనస్లు యాడ్ చేస్తే మైనస్ వస్తాయి అంటే 50 అంటే 47 18 యాడ్ చేయాలి రెండు మైనస్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండు యాడ్ చేస్తే 15 6 -65 n - 1 into -5/2 ఓకే ఈ -5/2 ఇటు సైడ్ ఇంటూ చేస్తుంది ఈజ్వల్ ఎవరికి వస్తే డివిజన్ చేస్తుంది -65/5/2 ఈక్వల్ టు n - 1 ఇది రెసిప్రోకల్ చేసుకుంటే ఇది పైకి ఇది కిందకి మల్టిప్లై అయిపోతుంది
ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే డివిజన్ ఇంటిలోకి కన్వర్ట్ చేసుకుంటే డినామినేటర్ న్యూమరేటర్, న్యూమరేటర్ డినామినేటర్లోకి మారిపోతుంది. అంటే 2/-5. ఓకే, ఇది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 ones, తర్వాత 5 ones, రిమైండర్ 1 ఉంది. 5 3s 15 అంటే 13. 1 1 1 కింద ఏదైతే 1 ఉంటుంది. అంటే ఎంత వస్తుంది? 13. 13 2s ఎంత మనకి? 2 3s 6, 2 1s 2 అంటే ఎంత వస్తుంది? -36 వస్తుంది. -36. మైనస్ ఇంటూ మైనస్ మనకి ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అంటే మైనస్ డినామినేటర్లో ఏమున్నట్టు ఇక్కడ -1 -1 ఉన్నా లేకపోతే ఒకటి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే 26 వచ్చింది. Therefore 26 ఈజ్ ఈక్వల్ టు n-1 కంటిన్యూషన్. ఓకే, n-1 ఈ 1 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 6 + 1 ఈజ్ ఈక్వల్ టు n. 27 ఈజ్ ఈక్వల్ టు n. Therefore n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 27. అంటే therefore 27th term is -47. -47 ఎక్కడ ఉంది? 27th టర్మ్లో ఉంది. ఈ విధంగా మనకి 5thలో సెకండ్ టర్మ్లో కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం సమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇన్ని 4th సమ్ 5th సమ్ కంప్లీట్ అయ్యింది. మిగతా సమ్స్ తర్వాత వీడియోలో మీకు కంటిన్యూస్ చేస్తాను. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని మీరు తప్పనిసరిగా రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, నా క్లాస్ని మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.